ఓరి బాబు, ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ వీడియోస్ చూసేసి అలానే గూగుల్ మ్యాప్స్ లో రివ్యూలు చదివేసి తినటానికి చూడటానికి మటుకు గుడ్డిగా వెళ్ళకూడదు. ఢిల్లీలో ఇది డే 3. మనం ఎక్కడున్నా సరే మనం 1-on-1 వీడియో కాల్ క్లయింట్స్ అందరికి క్లాసెస్ చెప్పేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను భయ్య. అదే టైం కి ఒక రీల్ వచ్చింది. ఫుడ్ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. హిందీలో పాప వాగేస్తుంది. సర్లే అని చెప్పి నేను బయలుదేరా ఈ ప్లేస్ తినడానికి. ఇంత హైప్ ఇచ్చాక చీట్ మీల్ తినడానికి నాలంటోడు ఎందుకు ఆగుతాడు? అమాంతం బయలుదేరా భయ్య. నాకైతే అంబియన్స్ వైజ్ చాలా బాగా నచ్చింది. స్టోరీలు పెట్టుకోవడానికి చాలా బాగుంది. కానీ ఫుడ్ విషయానికి వస్తే నేను తినిన దానికి కట్టిన దానికి సంబంధమే లేదు. అందుకనే గుడ్డిగా నమ్మొస్తే ఇలాగే బిస్కెట్ అయింది. మార్నింగ్ ఇంకొక రీల్ చూసా. సరోజిని మార్కెట్ లో 22వ నెంబర్ షాప్ కి వెళ్తే 80 రూపాయలకే షర్టు, టీ షర్టు, బ్యాగ్ అన్ని దొరికేస్తాయి అని చెప్పేసి ఒక భయ్య చెప్పాడు. అక్కడికి వెళ్ళాక మ్యాటర్ చూస్తే జనాలే జనాలు. నాలాగా గుంపులు గుంపులుగా జనాలు ఉంటే ఇష్టపడినోళ్ళు అస్సలు రామాకండి. ఎవరైతే జై బ్యాటింగ్ బాబా అనుకుని వస్తారో వాళ్ళకి ఇలాంటి ప్లేస్ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇంత చూసాక చిరాకు దొబ్బి కొంచెం ఓపిక చేసుకుని